కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ఐఏఎస్ సదన్ విజయనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే లక్ష్యంతో పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. గత 12 ఏళ్లలో దేశం డిజిటల్ సేవలు, మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల దిశగా గణనీయమైన పురోగతి సాధించని పేర్కొన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సమావేశాలు, మేధావుల సమ్మేళనాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేందర్ రెడ్డి, యాకత్పుర ఇన్ఛార్జ్ వీరేందర్ యాదవ్, నరసింహ, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ, అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ ప్రభ, దశరథ్ లక్ష్మి, మహేష్ శ్రీనాథ్, నవీన్ బండారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఏమో శంకుస్థాపన చేస్తూ అరే ఉన్న సిటీని చక్కగా చూడరా ఆయన, ముందు ఫ్యూచర్ సిటీ చక్కగా తర్వాత చూడు. అరే ఆయన భూములు ఉన్నాయి కదా, ఫ్యూచర్ సిటీ దిక్కు దునియా భూములు ఉన్నాయి ఆయనకి, అక్కడ డెవలప్ చేయాలి. ఇద్దరు లక్ష్మి వర్షాకాలం వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటో గతంలో మరి తెలియలేకుండా అట్లీస్ట్ ఒక 3 నెలలు 4 నెలల ముందన్నా మరి ఒక ప్లానింగ్ ఉండాలి. నాలాలు అడ్డగోలుగా బ్లాక్ అయ్యి సడన్గా వర్షం పడితే ఏ నుంచి వాటర్ పోవాలనే కూడా ఆలోచన లేదు. ఎంతసేపు హైడ్రా పెడదామా, పేదలు ఇల్లు కూలుద్దామా, ఎవరిని ఇబ్బంది పెడదామా, కమిషన్లు తీసుకుందామా. పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు, ప్రదేశ్ కమిషన్ కమిటీ. పీసీసీ అంటే ప్రదేశ్ కమిషన్ కమిటీ, పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ కమిటీ. ఇలా కరప్షన్ విపరీతంగా, కమిషన్ రాజకీయాలు విపరీతంగా. అది ప్రజాభవన్ ఉండే కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న ఇల్లు ప్రజాభవన్ కాదండి, అది కమిషన్ భవన్ అయి కూర్చుందండి. ఇలా మీకు కూడా ఏదైనా బిల్లు కావాలంటే 10 నుంచి 15% కమిషన్ ఇస్తే చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోయి, గల్లీ లీడర్ దగ్గర పోయి అరే 15% ఇస్తా అంటే డైరెక్ట్ ప్రజాభవన్ తీసుకుపోయే పరిస్థితి అలా తెలంగాణలో ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏ రోజు కూడా ప్రజలను రాష్ట్ర వ్యాప్తంగా మీడియా కాన్ఫరెన్సెస్ ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్స్ ఈ యొక్క దేశంలో చేసిందో దాన్ని తెలియజేయడానికి ఈ మీడియా కార్యక్రమం. అదే రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క చరిత్ర అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడు. దాంతోపాటు నెహ్రూ అత్యధిక దినాలు ఉన్నటువంటి నెహ్రూ యొక్క చరిత్రను తిరగరాస్తూ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశంలో ప్రథమ ప్రైమ్ మినిస్టర్గా, అంటే ఎక్కువ రోజులు పనిచేసినటువంటి ప్రైమ్ మినిస్టర్గా వారు రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. వారు మోడీ గారు సాగిస్తున్నారన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం మాట్లాడాడంటే, నేను రాగానే మొదటి సంతకం మహిళలకు పెడతానని చెప్పి మాట్లాడి, నిరుద్యోగులకు పెడతానని మాట్లాడాడు, ఇంకా చాలా మాట్లాడాడు. కానీ ఈరోజు ఆయన ప్రతిదీ కూడా సంతకాలన్నీ కూడా కాగితాల రూపంలో తప్ప కానీ, డిక్లరేషన్స్ రూపంలో తప్ప కానీ, ప్రజాస్వామ్యానికి సంబంధించి కానీ, ప్రజల కోసం కానీ ఏ విధంగా ఆయన ఈరోజు పాటు పడలేదన్న విషయం మీ అందరికీ నేను చెప్పనవసరం లేదు. అందరినీ కూడా కలిసి వేసిన సందర్భం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఈరోజు ఎవరు గుర్తు చేస్తూ ఉన్నారు? ఆ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల పాలనలో పడ్డా మరి కేసీఆర్ చేసినటువంటి అప్పులు ఎంత లెక్క ఉన్నది. అదే రకంగా 2 సంవత్సరాల మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతుంది కదా. మరి తీసుకోవాలి. మీరు చూస్తున్నారు యూపీ ప్రభుత్వంలో లవ్ జిహాదీ అనగానే వారి కుటుంబ సభ్యులను పూజ పెడతారు, వాళ్ళని పూజ పెడతారు. అసలు ఇతనికి ఎన్ని పెళ్లిలైనాయి, ఏ విధంగా ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేస్తున్నాడు? ఎందుకంటే ఈ లవ్ జిహాదీ ఏంటంటే
డబ్బున్న అమ్మాయిలని వారి ఆస్తిని దోచుకోవడానికే ఈ లవ్ జిహాదీ. ఒకడు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకుంటాడు? ఎవరు చేసుకోమంటున్నారు? ఎవరు ప్రేరేపిస్తున్నారు వీళ్ళని? ఇవన్నీ తప్పకుండా హోంశాఖ చూడాల్సిన బాధ్యత వస్తుంది. అవసరం వస్తే ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ స్పెషల్గా ఈ జిహాదీ కేసులు మరి మతోన్మాదులు ఏ విధంగా హిందువులపై దాడి చేస్తున్నారో వారిపై కఠిన చర్య తీసుకోవాలి, వారిపై కేసు పెట్టాలి, వాళ్ళని ఏమంటే బెయిల్ రాకుండా చేయాల్సిందిగా కోరుతూ మరి అట్లాగే ఓల్డ్ సిటీలో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అయ్యా అంటే మరి గత 15-20 సంవత్సరాల నుంచి ఒక పార్టీ పెద్దనం వహిస్తున్నది హైదరాబాద్ పార్లమెంట్కి. మేము ఒకటే చెప్తున్నాము, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. మొన్ననే 8,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ట్రైన్లు రౌండ్లు అన్ని డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ ఎంపీ నిద్రపోతున్నాడా? పార్లమెంట్లో నీకు ఆ బిల్లు గురించి ఈ బిల్లు గురించి पहले నీకు కోట్ वोट डाले, हैदराबाद वाले आपको वोट डाले, हैदराबाद की डेवलपमेंट क्या होनी, हैदराबाद की किस तरह डेवलपमेंट करने का, हैदराबाद का टूरिज्म का डेवलप करने का, वो सब सो के आप खाली देश के बारे में बात बंद करो, पहले हैदराबाद डेवलपमेंट का बात करो. मैं एक ही पूछना चाहता हूँ, क्या हैदराबाद में मेट्रो रेल नहीं రాబోయేటటువంటి రోజుల్లో చేయవలసినటువంటి పన్నుల యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. ఇట్స్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్. ఎవరు కూడా లేరు. 13-12 సంవత్సరాలు దాటి నైరును పోల్చుకున్నారు. నైరును ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కించపరచలేదు. నైరు కంటే ఎక్కువ రోజులు పనిచేసినటువంటి ప్రధానమంత్రి మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు. నైరు 33 కోట్ల మందికి ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మందికి ప్రధానమంత్రి. వ్యత్యాసం ఇది. అప్పుడు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఉండే, ఇప్పుడు గరీబీ అప్లిఫ్టీ 25 కోట్లు జరిగింది. డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ బీజేపీ గవర్నమెంట్. ముఖ్యంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 12 సంవత్సరాలు ప్రధానమంత్రి, 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలలో ఒకప్పుడు ప్రతిదీ కూడా బయట దేశాల నుంచి తెప్పించుకునేటటువంటి పరిస్థితులకి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి భారతదేశం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా